నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. తమ్మినేని సీతారాం గారు స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే నెయ్యిలో లేదు ఫాల్ట్, ఆవులో ఉంది అది. తర్వాత లక్ష్మీపార్వతి గారిది, ఇంకా ఆ స్టేట్మెంట్ మీకు తెలియదు. ఇలా వరుసగా 1 by 1 ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే అంజి గారు, నవరసాలు అంటారు. ఒక సినిమా కానీ లేకపోతే ఒక డ్రామా కానీ చూస్తున్నప్పుడు ఏంటంటే అచ్చంగా అది సీరియస్గా వెళ్ళిపోతున్నప్పుడు జనాలకి కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత బోరు కొట్టేస్తుంది. ఓకే. సో మధ్య మధ్యలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కొంతమంది కమెడియన్స్, కొంతమంది అయితే అసలు కామెడీ తగ్గిపోతుందంటే సపరేట్ ట్రాక్, మీరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీకు బాగా తెలుసు, సపరేట్ ట్రాకే పెడతారు కామెడీది. రైట్. వైఎస్ఆర్సీపీకి అవసరం లేకుండా కొంతమంది కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ దీంట్లో ఉన్నారు. ఒక లక్ష్మీపార్వతి, ఒక తమ్మినేని సీతారాము, తర్వాత ఇంకా బయట నుంచి పాత్రలు పోషించే ఎక్స్ట్రా ఆర్టిస్టులు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడైనా ఆపద వస్తుంది జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే సీరియస్గా నడుస్తోంది అన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ పీసులాగా బయటకు వస్తారు. నాకు రాజకీయ విశ్లేషకుడిగా నాకు రాజకీయంలోకి ఆసక్తి కలిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఇంత వర్స్ట్ స్పీకర్ని నేను నా లైఫ్ టైంలో చూడలేను. తమ్మినేని సీతారాం లాంటి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఆయన చదువుకున్నదే ఫేక్ సర్టిఫికేట్, అతని డిగ్రీ కూడా లేదనేటువంటిది ఇప్పుడు కేసు కూడా నడుస్తూ ఉంది. ఆయన యొక్క హావభావాలు, ఆయన యొక్క ఆహార్యం అంటే సరే, ఆయన వ్యక్తిగతం, మనం దాని గురించి కామెంట్ చేయకూడదు. మాట్లాడేటువంటి పద్ధతి, ఒక స్పీకర్ అంటే ఏంటంటే ముఖ్యమంత్రి కంటే పై స్థాయిలో ఉన్నటువంటి పదవి అతనిది. ఆ రోజుల్లోనే అమరావతి మీద ఎలా మాట్లాడారు, మిగతా వాటి మీద ఎలా మాట్లాడారు అనేటువంటిది మనం చూసాం. సో అచ్చంగా ఒట్టిపోయిన ఆవుల దగ్గర నుంచి పిండుకొచ్చారన్నమాట పాలు, అంతే కదా. అసలు సభ నిర్వహణే ఒకటి ఉదాహరణ చెప్పుకోవచ్చండి. ఆ సభ బురద దీంట్లోనే మొదట్లోనే చక్కగా ఏసీ బాగా వస్తుంటే నిద్రపోతున్న సందర్భం చూసాం. అసలు మాట్లాడే పద్ధతి కానివ్వండి, ఆ బూతులు కానివ్వండి, బయటకు వచ్చి మాట్లాడేటువంటి ఇవి కానివ్వండి, సభ నిర్వహించిన వాటిలో నేను చెప్తున్నాను కదండి, ద వర్స్ట్ స్పీకర్ వీ హ్యావ్ ఎవర్ సీన్. ప్రపంచంలోనండి, ప్రపంచం కాదు, ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడుకుందాం మనం. ఓకే. ఎందుకంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి వాళ్ళు, ఒక ప్రతిభా భారత్ దగ్గర నుంచి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అగరాల ఈశ్వరెడ్డి అని అంజయ్య గారి టైంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు చేసినటువంటి కోడెల సుప్రసాదరావు గారు ఎంత ఉందాగా, అంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ సభా మర్యాదని పాటిస్తూ చేసినటువంటిది ఇవన్నీ చూసాం. చూసిన సందర్భంలో ఈయన చూస్తే, ఇందాక నేను చెప్పినట్టే సీరియస్ సినిమాలో ఒక జోకర్ క్యారెక్టర్ ఉండాలి కాబట్టి చేసినటువంటి వ్యక్తి, వీళ్ళు చేసిన అరాచకాలు అనేటువంటివి, వీళ్ళు చేసినటువంటి మాటలు, తర్వాత కులం మీద మాట్లాడినటువంటి కొన్ని మాటలు, అమరావతి మీద మాట్లాడినటువంటి మాటలు ప్రజలు మర్చిపోలేదు. సబ్జెక్ట్ మీద కనీస అవగాహన లేకుండా ఒకటేమో అసలు జరగనే లేదంటున్నారు మీరు. నాకు అర్థం కాదు అంజి గారు, ఇది బాగా వినండి, ప్రేక్షకులు కూడా వినాల్సిందే. ఒకటి, అది మా హయాంలో జరిగింది కాదు, తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి నెయ్యిలో ఈ అడల్టరేషన్ అని ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం వాళ్ళ బాధ్యత అనేటువంటిది ఒక వాదన వినిపిస్తున్నారు మీరు. అదన్నా ఉండాలి, దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. అంతే, కరెక్ట్. ముఖ్యమంత్రి దగ్గర నుంచి తమ్మినేని సీతారాం దాకా అదే మాట మాట్లాడు, కరెక్ట్. అంతేగాని అది సరిగ్గా గడ్డి మేయలేదు, దానికి కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, అదే వెజిటబుల్ ఆయిల్ అని ఒకసారి ఇచ్చారు, ఈ పిల్లి మొక్కలని ఎందుకు అంటే ఒకసారేమో మీరు డిజోన్ చేసుకుంటున్నారు, ఒకసారేమో ఓన్ చేసుకుంటున్నారు. దీంట్లోనే తెలిసిపోతుంది వాళ్ళే కల్ప్రిట్స్ అనేటువంటిది. ఇప్పుడు బఫూన్ క్యారెక్టర్స్ అని, అంటే పెద్ద మాటే వాడుతున్నాను, బఫూన్ క్యారెక్టర్స్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు మాట్లాడిన మాటని వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకోవడం అంటే ఇదే కదా. ఇప్పుడు సింపుల్గా మనకు అర్థమవుతుంది కదా, మీ ప్రమేయమే లేనప్పుడు అసలు ఈ టెక్నికాలిటీస్ గురించి మీరు మాట్లాడద్దు, మొత్తం తెలుగుదేశం మీద దోసేయండి. దాంట్లో పంది కొవ్వు ఉందా, లేకపోతే దున్నపోతు కొవ్వు ఉందా, లేకపోతే ఫిష్ ఆయిల్ ఉందా, మాకేం సంబంధం లేదయా, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తెప్పించినవి, వాళ్ళదే బాధ్యత అనండి. అలాగే ఉన్న బయటకు వచ్చి రోజుకో మాట్లాడటం అంటే ఏంటంటే ఆ పార్టీలో వాళ్ళలో చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి గందరగోళంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ. ఇక లక్ష్మీపార్వతి గారు అంటే మనం చెప్పాల్సిన పనే లేదు. నిజంగా చెప్తున్నాను అంజి గారు, వైఎస్ఆర్సీపీని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకురావటానికి తలా ఒక చేసారండి. ఇలాంటి క్యారెక్టర్లు 100 ఉన్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లక్ష్మీపార్వతి గారి దాకా ఎవరి వంతు పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా పోషించారు. మీరు వాళ్ళు వీళ్ళని లేకుండా
రామారావు గారు అనేటువంటి వ్యక్తి పార్టీలకు అతీతంగా అభిమానించి, ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు మన రామారావు గారి అభిమాని అని పలు సందర్భాల్లో చెప్పారు. రామారావు గారిని అభిమానించే ప్రతి వ్యక్తి అసహించుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే లక్ష్మీపార్వతి. ఇవాళకి కూడా ఆమె పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మహాసాత్విని తీసుకొచ్చి మీరు పక్కన పెట్టుకొని ఆవిడతో ప్రతి దాంతో మాట్లాడించడం అంటేనే కాస్తో కూస్తో మీ మీద సానుభూతి ఉన్న వాళ్ళు కూడా కొట్టుకొని పక్కకి వెళ్ళిపోవటమే కదా. ప్రతిసారి వచ్చి ఆవిడ ఆడేటువంటి డ్రామా అంతలోకి ఏడుస్తుంది, అంతలోకి నవ్వుద్ది, అంతలోకి తిట్టుద్ది. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయటం వల్లనే ఇవాళ పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి కనీస అవగాహన లేనటువంటి వాళ్ళు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలకు చెప్తుంది ఏంటంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి దేన్నైనా ధీటుగా ఎదుర్కొనేటువంటి ఒక 60 మందినో 10 మందిని మాత్రమే మీరు అధికార ప్రతినిధులుగా పెట్టుకోండి. టీవీ డిబేట్స్ కానీ వీటికి కానీ వాళ్ళు మాత్రమే మాట్లాడితే ఒకే వర్షన్ వెళ్తుంది. అలా కాకుండా సాధారణ కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ మాట్లాడితే మీరు దొంగలని మీ నుదుటిని రాసుకొని తిరిగినట్టే. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దాని మీద క్లారిటీ ఉండదు. కాగితం చూసి చదవటానికే నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఇప్పుడు అంతా ట్రోల్ అవుతాం. మాట్లాడటం మీకు పేపర్ చూడకుండా రాదు, పేపర్ చదివి మాట్లాడటము రాదు, ఎవరన్నా ఒకళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ని సరిగ్గా చదవటం రాదు. మీరే ఇలా ఉంటే మీ అనుచరులు ఇలాగాక ఎలా ఉంటారు? పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నిసార్లు ఇన్ని డిబేట్స్లో నేను విమర్శించడానికి కూడా నాకే పాపమని జాలి వచ్చేస్తుంది అతని మీద. ఎందుకంటే అన్ని తప్పులు చేస్తున్నాడు, చుట్టూ వాళ్ళు కూడా చేస్తున్నారు. విమర్శించకేమో మాలాంటి వాళ్ళకి తప్పదు. అరే ఇన్ని అంటున్నాం ఏంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి గారిని అని అప్పుడప్పుడు ఆయన మీద జాలి కూడా వేస్తూ ఉంటాను. ఎందుకంటే అది తెలియనితనమో తెలీదు, మూర్ఖత్వమో తెలీదు, అహంకారమో తెలీదు, ఇవన్నీ కలగలిసినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక టిపికల్ క్యారెక్టర్ అన్నమాట. సో అందుకని ఏంటంటే వాళ్ళు మాట్లాడేది నేను ఇందాక అన్నట్టుగా ఆటలు అట్టిపళ్ళు ఇవన్నీ